చెల్లిస్తా ఉన్నాము. మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి మేము వస్తూ ఉన్నాం తండ్రి. మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఉద్దేశించిన సంగతులు అవి ఎంతో గంభీరమైనవి ప్రభువా. మీ పరిశుద్ధ లేఖనాలు మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని మేము వినగలుగుటకు సహాయం చేయండి. మీరు ఆశను మరుగుపరచమని చేరిన ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడవలసిందిగా యేసు క్రీస్తు ప్రభు నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సో ద గ్రేటెస్ట్ ఎబిలిటీ అనేటువంటి ఆ యొక్క అంశాన్ని ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్లయితే, I am debtor both to the Greeks and to the barbarians, both to the wise and to unwise. నేను జ్ఞానులు కాని వారికి, గ్రీకు దేశస్థులకు, అన్యులకు నేను రుణస్థుడిని అని పౌలు అంటున్నాడు. అంతేకాకుండా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. 16వ వచనంలో సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను అంటున్నాడు. ఈ మూడు వచనాల్లో 3 ఐయామ్స్ ఉన్నాయి, క్లెయిమ్స్. పౌలు యొక్క జీవితంలో మొట్టమొదటిది ఐ యామ్ డెటర్, నేను రుణస్థుడును అంటున్నాడు. తర్వాత 15వ వచనంలో ఐ యామ్ రెడీ అంటున్నాడు. 16వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఐ యామ్ నాట్ అషేమ్డ్ అంటున్నాడు. నేను రుణస్థుడిని, నేను సిద్ధముగా ఉన్నాను, నేను సిగ్గుపడువాడను. ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. పౌలు యొక్క జీవితాన్ని, పౌలు యొక్క దర్శనాన్ని, తన యొక్క మిషన్, తన యొక్క పనిని షేప్ చేసినటువంటి ఈ 3 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. నేను రుణస్థుడిని, అది ఏం తెలియచేస్తా ఉందంటే, పౌలు తను ఏ యొక్క ఐడెంటిటీని, ఏ గుర్తింపును, ఏ యొక్క స్థితిని తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడంటే, ఇది ఒక లీగల్ లయబిలిటీగా కనిపిస్తా ఉంది. అంటే చట్టబద్ధముగా నేను ఒక వ్యక్తికి రుణస్థుడిగా ఉన్నాను, ఆ యొక్క రుణాన్ని నేను తీర్చలేని స్థితిలో నేను ఏ విధమైనటువంటి ఆ యొక్క శిక్షకు బద్ధుడునో నాకు తెలుసు. ఒక రుణస్థుడు ఆ రుణాన్ని తిరిగి చెల్లించకపోతే తను కోర్టులో ఏ విధంగా తను శిక్షకు అర్హుడో ఆ విధముగా నేను డెటర్ అన్న మాట అంటే ఒక రుణస్థుడిని. నేను ఎవరికంటే గ్రీకు దేశస్థులకి, గ్రీకు దేశస్థులు కాని వారికి, అన్యులైనటువంటి వారందరికీ, అంటే అన్యజనులు యొక్క రక్షణ విషయమై వారికి సువార్త ప్రకటించేటువంటి విషయంలో పౌలు అంటున్నాడు, నేనేదో వారికి గొప్ప కార్యం చేస్తున్నానో, ప్రివిలేజ్డ్, నేను ఇది నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అనో, లేకపోతే నేను వారి కొరకు ప్రయాసపడుతున్నానో దాన్ని ఒక క్రెడిట్గా తీసుకోవట్లేదు, కానీ ఒక డెట్గా తీసుకుంటున్నాడు. నేను రుణస్థుడను. రెండవది కనుక మనం చూసినట్లయితే, నేను సిద్ధముగా ఉన్నాను. ఇంగ్లీష్లో ఈగర్ అన్న మాట రాస్తుంది అనేక వర్షన్స్ లో. ఐఎమ్ ఈగర్, ఐఎమ్ రెడీ. ఇంకొక వర్షన్ లో కనుక మనం చూస్తే ఐఎమ్ అవైలబుల్ టు ప్రీచ్ ద గాస్పల్ ఈవెన్ ఇన్ ద రోమ్ అంటున్నాడు. మీకు కూడా నేను సువార్త ప్రకటించడానికి నా మట్టుకైనంత వరకు నేను సిద్ధముగా ఉన్నాను. అండ్ ఫైనల్ గా ఈ సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడను కాను. సో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆ యొక్క ఎబిలిటీ ఏంటి? మనకున్నటువంటి సామర్థ్యం. చాలాసార్లు మనము ఈ మాటని ఆలోచన చేస్తూ ఉంటాం.
దేవుడు మన యొక్క ఎబిలిటీస్ని కోరట్లేదు, దేవుడు మన యొక్క అవైలబిలిటీని కోరుతూ ఉన్నాడు అని. నిజానికి ఒక విశ్వాసికి లేకపోతే ఒక దేవుని యొక్క బిడ్డ యొక్క జీవితంలో గ్రేటెస్ట్ ఎబిలిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ అవైలబిలిటీ. దట్స్ ఆల్. నేను సిద్ధముగా ఉన్నాను. ఆ ఒక్క మాటని ఈరోజు మనం ఆలోచించేద్దాం. నేను సిద్ధముగా ఉన్నాను. నేను సిద్ధముగా ఉన్నాను. ఐ యామ్ రెడీ. ఐ యామ్ ఈగర్. ఐ యామ్ అవైలబుల్. ఐ యామ్ ఫుల్లీ ఎక్విప్డ్ అండ్ ప్రిపేర్డ్ అనేటువంటి ఈ యొక్క మాటని మనము పౌలు యొక్క జీవితంలో చూస్తా ఉన్నాం. సో చాలాసార్లు మనం గమనించినట్లయితే వి టాక్ అబౌట్ సోషియబిలిటీ. సోషియబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఆ ఫ్రెండ్లీనెస్, కంపాటబిలిటీ, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, డిపెండబిలిటీ. ఇవన్నీ ఏంటంటే మిషియాలజీలో ఒక మిషనరీగా, ఒక మిషన్ పొలానికి వెళ్ళడానికి, లేకపోతే ఒక టెంట్ మేకర్గా క్రాస్ కల్చరల్ ఆ యొక్క మిషన్లోకి వెళ్ళడానికి, ఆ యొక్క ప్లేసెస్ని మనము రీచ్ అవ్వడానికి మనకు కావాల్సినటువంటి ఎబిలిటీ ఏంటంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి, ఈజీ యాక్సెస్, కాంటాక్ట్స్ పెట్టుకోవాలి, కంపాటబిలిటీ అనేది వారితో మనము ఆ యొక్క సరితూగేటటువంటి ఆ యొక్క ఆలోచన విధానంలో కానీ మిగతా ఏరియాస్లో కంపాటబిలిటీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, మనము అన్నిటికీ అడాప్టబిలిటీ కలిగి ఉండాలి. ఈ విధంగా మనం అనేకమైనటువంటి ఎబిలిటీస్ని, మీరు గమనించినట్లయితే అన్నింటిలో ఎబిలిటీ అనే వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది. సమ్ కైండ్ ఆఫ్ ఎబిలిటీ. వాట్ ఈస్ దట్ ఎబిలిటీ that really God is looking? Is it sociability, compatibility, accountability, or responsibility, flexibility, dependability? నిజమే, ఇవన్నీ కావాలి, ఇవన్నీ ఉండాలి, మన యొక్క జీవితంలో ఇవన్నీ ఉండాలి. కానీ అవైలబిలిటీ అనేది లేకుండా ఇవన్నీ కలిగి ఉన్నా కానీ ఉపయోగం లేదు. అవైలబిలిటీ అంటే నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఈగర్గా లేకపోతే అందుబాటులో ఉన్నాను అనేటువంటి ఆ యొక్క స్థితి అనేది అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది. సో కాబట్టి ఇదన్నీ గనక లేకపోతే మన యొక్క ఎబిలిటీస్ అన్ని కూడా అవి వ్యర్థమైపోతాయి, నిరుపయోగమైపోతాయి. ఇవన్నీ పైన చెప్పబడినటువంటి ఇవన్నీ ఉన్నా కానీ నీవు సిద్ధంగా లేకపోతే, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు పని అప్పగించినప్పుడు, దేవుడు మూవ్ అవ్వమన్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క మాట ఇమ్మీడియట్ గా ఆ యొక్క మాటకి ప్రతిస్పందించడానికి ఇఫ్ యు ఆర్ నాట్ అవైలబుల్ దెన్ దీస్ ఆర్ ఆల్ అ లయబిలిటీ. అపోస్తలుల యొక్క పౌలు యొక్క జీవితంలో కనుక మనం కనుక చూసినట్లయితే తను ఎక్కడికి వెళ్ళినా కానీ తన యొక్క లైఫ్ యొక్క స్టైల్ ఏంటంటే గాస్పెల్, సువార్తకి క్యారియర్ గా తను ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సువార్తను మోసుకుని వెళ్ళాడు. సువార్త ప్రకటించడానికి తన అన్ని పరిస్థితుల్లో సిద్ధంగా ఉన్నాడు. అది ఎవరికైనా సరే సమాజ మందిరముల్లోకి వెళ్ళి సమాజ మందిరముల్లో ప్రారంభించేవాడు, లేకపోతే మార్కెట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారితో దేవుని యొక్క వాక్యాన్ని డిస్కస్ చేస్తూ ఆర్గ్యూ చేస్తూ ఉండేవాడు. ఇంకా అనేక మంది మాస్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో గ్రూప్స్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాస్పుల్ ప్రకటించేవాడు. ఎవరైనా 1-on-1 వచ్చి ప్రశ్నలు వేస్తే అపాలజిటికల్ గా వారితో తర్కించేవాడు, లేకపోతే జవాబులు ఇవ్వడానికి సిద్ధముగా ఉండేవాడు. ఈ యొక్క కార్యక్రమంలో పౌలు యొక్క జీవితంలో మనం అంటున్నాము, ఈవెన్ ఆ యొక్క రోమ్ యొక్క పట్టణంలో కూడా సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను అని సెలవిస్తా ఉన్నాడు. సో చాలా మంది యొక్క జీవితాల్లో కనుక మనం కనుక చూసినట్లయితే వారు సమ్ ఆర్ ప్రిపేర్డ్ బట్ నాట్ అవైలబుల్ అన్నాడు ఒక ఆయన. సమ్ ఆర్ ప్రిపేర్డ్ బట్ నాట్ అవైలబుల్, అదర్స్ ఆర్ అవైలబుల్ బట్ నాట్ ప్రిపేర్డ్. సో ఈ యొక్క ప్రిపేర్డ్నెస్ అనేది, తర్వాత అవైలబిలిటీ అనేది, ఇవి రెండు కూడా ఎప్పుడు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ గా ఉంటది. సిద్ధమైనటువంటి ఆ యొక్క మనసు ఉంటది, కానీ సిద్ధపాటు ఉండదు. సిద్ధపాటు లేకుండా కేవలము మనసులో మాత్రమే ఆలోచన కలిగి
సిద్ధపాటు అనేది లేకుండా కేవలము ఒక రకమైనటువంటి ఆ యొక్క అవేర్నెస్ కలిగి దానికి ప్రిపేర్డ్ గా ఉండటం అనేది రెండు సరిపోదు. ఈ రెండు మాటలను చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది వారు ఎలా ఉంటారంటే దేవుని యొక్క పని విషయంలో వారు ఆ ప్రిపేర్డ్ గా ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ టైం ఇవ్వరు. లేకపోతే ఆ వాళ్ళ యొక్క ప్రయారిటీని సెట్ చేసుకోరు. లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క స్వరాన్ని వినేటువంటి స్పిరిట్ గైడెన్స్ అనేది వారికి ఉండదు. లేకపోతే ఒక ఆత్మ యొక్క విలువను గుర్తెరిగి మిగిలినవన్నీ పక్కన పెట్టి ఈ యొక్క పని కొరకు నేను ముందు ఇది ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి మనసు లేదు. సో కాబట్టి వి మస్ట్ బి ప్రిపేర్డ్ అండ్ వి మస్ట్ బి అవైలబుల్. సో అవైలబుల్ గా ఉండాలి, ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఇవి రెండు కూడా లేకపోయినట్లయితే మనము దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళలేం. పౌలు యొక్క జీవితంలో ఇవి రెండు కూడా తను సమయమందు అసమయమందు, సమయమందును అసమయమందు, ఇన్ సీజన్ అవుట్ ఆఫ్ సీజన్ అంటాడు. ఏ సమయంలో అయినా సరే తను he was prepared well and he was available at any time for any cost. అది మనము ప్రాముఖ్యంగా పౌలు యొక్క జీవితంలో చూసేది. సో ఈ రోజు మనం బైబిల్లో ఈ విధమైనటువంటి అవైలబిలిటీ, సిద్ధముగా ఉన్నాను, నేను సిద్ధముగా ఉన్నాను అని చెప్పినటువంటి కొంతమంది యొక్క భక్తుల యొక్క జీవితాల్లో నుంచి ఆ యొక్క సిద్ధపాటుని మనం చూద్దాం. ఆ యొక్క సిద్ధపాటును వారు ఏ విధంగా వ్యక్తపరిచారు, ఇన్ ఈచ్ కేస్ ఈ యొక్క ప్రతి ఒక్క జీవితాన్ని మనము గనక చూస్తూ గనక వెళ్ళినట్లయితే హియర్ యామ్ ఐ అనేటువంటి మాటని మనం చూస్తాం. హియర్ యామ్ ఐ, చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా, చిత్తం ప్రభువా అనేటువంటి ఆ యొక్క మాటని మనం చూస్తా వస్తా ఉంటాం. దేవుడు వారిని పేరు పెట్టి పిలిచినప్పుడు, దేవుడు వారిని ఒక పని కొరకు పిలిచినప్పుడు, దేవుడు వారికి ఒక కమిషన్ ఇచ్చి ఒక మిషన్ ని ఆయన ప్రారంభించినప్పుడు, దేవుడు ఒక న్యూ చాప్టర్ ని స్టార్ట్ చేసినప్పుడు ప్రతిసారి కూడా దేవుడు వ్యక్తులనే పిలిచాడు. God called people by their names, by name. పేరు పెట్టి ఆయన పిలుస్తూ వచ్చినప్పుడు వారిలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రతిస్పందన అవైలబిలిటీకి ఏంటంటే హియర్ యామ్ ఐ లార్డ్, ఇదిగో చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా అనేటువంటి మాటలో, ఆ ఒక్క మాటలోనే ఇవన్నీ కూడా మనం చెప్పినటువంటి ఎబిలిటీస్ అన్నీ కూడా అన్నిటికంటే ప్రాముఖ్యంగా వారి యొక్క అవైలబిలిటీ అనేది మనకు అక్కడ కనిపిస్తా ఉంది. సో ఈరోజు కొన్ని ఉదాహరణలని లేకపోతే కొంతమంది జీవితాల్ని మనము చూద్దాం. ఎవరు వారు, అది ఏ టైం అయినా, ఏ పరిస్థితి అయినా, వారి యొక్క వ్యక్తిగత, సామాజిక, కుటుంబ, లేకపోతే వారి యొక్క ప్రొఫెషనల్ యొక్క పరిస్థితులు కానీ, ఏది ఏమైనప్పటికీ, వాళ్ళ వయసు ఏదైనప్పటికీ, వాళ్ళ యొక్క సంస్కృతి ఏదైనప్పటికీ, వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ, దేవుడు వారిని పిలిచినప్పుడు వారు ఇదిగో చిత్తము ప్రభువా, హియర్ యామ్ ఐ లార్డ్ అని చెప్పినటువంటి వారి జీవితాలను కొన్ని చూద్దాము. ఆ తర్వాత దాంట్లో నుంచి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. మొట్టమొదటి యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే అబ్రహాము చెప్పాడు, హియర్ యామ్ ఐ లార్డ్, చిత్తము ప్రభువా, చిత్తం ప్రభువా. ఆ చిత్తము ప్రభువా అనేటువంటి యొక్క మాటలో మనము చూసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పదం అంటే అవైలబిలిటీ. హీ వాజ్ అవైలబుల్ గా ఉన్నాడు. ఏ విషయంలో చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. హియర్ యామ్ ఐ లార్డ్, హియర్ యామ్ ఐ లార్డ్. 11వ వచనాన్ని కనుక గమనించినట్లయితే యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ అనేది మనకి తెలుసు. దేవుడు అబ్రహాముని టెస్ట్ చేశాడు, పరీక్షించాడు, పరిశోధించాడు. అబ్రహాముని ఏ విధంగా పరిశోధించాడు అంటే తనకి లేక పుట్టినటువంటి
ఒక్కడై ఉన్నటువంటి, తను అత్యధికముగా ప్రేమిస్తూ ఉన్నటువంటి తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును ఒక పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి అక్కడ దహన బలి అర్పించమని అడిగాడు. God asked to offer his only begotten son, dearly and beloved son. ఎన్నో సంవత్సరాలకి లేక పుట్టినటువంటి ఆ యొక్క ఆ వాగ్దానం చేయబడి ఇవ్వబడినటువంటి ఇస్సాకుని బలి అర్పించమన్నప్పుడు, దహన బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము యొక్క రెస్పాన్స్ చూడండి. అబ్రామా అని పిలవగా, చిత్తము ప్రభువా, హియర్ యామ్ ఐ లార్డ్, హియర్ యామ్ ఐ లార్డ్. సో మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే అబ్రహాం వాజ్ అవైలబుల్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాట ఏది ఏమైనప్పటికీ కూడా, అది అర్థమైనా అర్థం కాకపోయినా, దాని యొక్క తర్వాత యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది అది ఎరిగినప్పటికీ, గ్రహించినప్పటికీ, గ్రహించకపోయినప్పటికీ కూడా విశ్వాసముతో ఆ దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి Abraham was available. Look at his life. Look at his life from the beginning to the end. అబ్రహాముని దేవుడు, నువ్వు విడిచిపెట్టి నీ దేశాన్ని, నీ ఇంటిని, నీ బంధువులని, నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు ఒక దేశాన్ని చూపిస్తాను, అక్కడికి నువ్వు బయలుదేరు, అక్కడికి నువ్వు బయలుదేరితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని ప్రొనౌన్స్ చేశాడు. ఆ యొక్క ఆశీర్వాదములో ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఐ విల్ మేక్ యు ఎ గ్రేట్ నేషన్ అన్నాడు. ఐ విల్ బ్లెస్ యు యాస్ ఎ గ్రేట్ నేషన్. ఐ విల్ బ్లెస్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్ త్రూ యు అబ్రహాం అని దేవుడు చెప్పినప్పుడు, దేవుడు యొక్క మాటని అబ్రహాము నమ్మి బయలుదేరాడు. హి వాస్ అవైలబుల్ టు గో అవుట్. ఆ తర్వాత దేవుని యొక్క చిత్తములో ఇదిగో ప్రతి అడుగుని గనక మనం గమనిస్తూ గనక ఉండినట్లయితే, అబ్రహాము దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ప్రతి పరిస్థితిలో సిద్ధంగా ఉన్నాడు. నౌ ద పినకల్ ఆఫ్ ద టెస్ట్ ఆఫ్ ద ఫెయిత్, అబ్రహాం యొక్క విశ్వాసానికి పరీక్ష, ఇదిగో శిఖరాగ్రానికి చేరినటువంటి అతి ఉన్నతమైనటువంటి టెస్ట్ ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసానికి మనకు చూస్తా ఉన్నాము. అదేంటంటే, ఏ కుమారుడి ద్వారా అయితే అబ్రహాం యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడో, ఏ కుమారుడి గురించి అయితే దేవుడు వాగ్దానం చేసి మరి ఇచ్చాడో, ఏ కుమారుడి కొరకైతే తను దగ్గర ఇదిగో ఆ యొక్క 25 సంవత్సరాల వరకు వెయిట్ చేశాడో, ఏ కుమారుడి గురించి అయితే అత్యధికంగా తను ప్రేమిస్తా ఉన్నాడో, వృద్ధాప్యములో పుట్టినటువంటి తన కుమారుణ్ణి దేవుడు బలిపీఠం మీద పెట్టమన్నాడు. He put everything on the altar. ఆ బలిపీఠం మీద తను అర్పించమన్నప్పుడు, దహన బలిగా అర్పించమన్నప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాట, చిత్తము ప్రభువా, ఎస్ లార్డ్. హెబ్రీ గ్రంథకర్త దానికి కామెంటరీ రాశాడు, మృతులను సైతము సజీవులుగా చేయగలవాడని, మృతుల్లో నుంచి సైతము ఇస్సాకును తిరిగి బ్రతికించగలడని. గాడ్ ఈస్ ఏబుల్, గాడ్ క్యాన్. ఎలాంటి దేవుడయ్యా మన దేవుడు అంటే, అబ్రహాముకు దేవుడు ఏమని ప్రత్యక్షపరుచుకున్నాడంటే, ఐఎమ్ ఆల్ మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుడును. దేవుని యొక్క సర్వశక్తిని అబ్రహాము ఎంతవరకు నమ్మాడంటే, గాడ్ కెన్ రైజ్ ఐజాక్ ఫ్రమ్ యాషెస్, ఆ బూడిదలో నుంచి కూడా, మృతుల్లో నుంచి సైతము ఇస్సాకును తిరిగి లేపగలడని అబ్రహాము నమ్మాడు. కాబట్టి వాస్ ఆల్వేస్ అవైలబుల్ to do God's will. Here am I, Lord. ఆ కత్తి పైకెత్తిన వెంటనే మరలా పరలోకం నుండి స్వరం వినపడుతుంది, అబ్రహామా అబ్రహామా. ఇన్స్టాంట్ గా ఆగిపోయాడు. ఎస్ లార్డ్, చిత్తము ప్రభువా. గుడారంలో ఉన్నాడు అబ్రహామా అంటే, ఎస్ లార్డ్. వెళ్ళి నీ కుమారుని దహన బలి అర్పించు, ఎస్ లార్డ్. కత్తి పైకెత్తాడు, మరలా అబ్రహాం అంటే, ఎస్ లార్డ్. హియర్ am I, Lord. చిత్తము ప్రభువా. Look at that instant obedience to the will of God. అబ్రహాము దేవుని యొక్క చిత్తానికి అది ఎంత కాస్ట్ అయినా సరే, మొట్టమొదటిది మనం చూసినట్టయితే అబ్రహాం యొక్క లైఫ్ లో దేవుని యొక్క చిత్తములో కాస్ట్ ఉంది.
దేవుని యొక్క చిత్తములో వెల చెల్లించాల్సినటువంటి ఆ యొక్క స్థితి ఉన్నది. దేవుని యొక్క చిత్తము చేసే విషయంలో కంప్లీట్ ఇక సరెండర్ కూడా ఉంటా ఉంది. అంతేవిధంగా ఎవరు దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఆల్వేస్ అవైలబుల్ గా ఉంటారంటే, హియర్ యామ్ మై లార్డ్ అని ఎవరు చెప్తారంటే, ఎవరైతే దేవుణ్ణి అత్యధికంగా ప్రేమిస్తారు. అల్టిమేట్ గా దేవుడు టెస్టిఫై చేసింది అదే. ఇన్ దిస్ యు ప్రూవ్డ్ అబ్రహాం. ఇదిగో ఒకటి రుజువుపరచబడింది ఈ మోరియా కొండ మీద. అది ఏంటంటే, ఇదిగో ఇస్సాక్ అంటే నువ్వు నన్నే ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నావు. చూసారా, అనేక సార్లు దేవుని యొక్క చిత్తము చేయడానికి మనము ముందుకు వస్తా ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క హిడెన్ థింగ్స్ అన్ని బయటకు వస్తాయి, దాచబడినవన్నీ బయటకు వస్తాయి, లోపల ఉన్నటువంటి అవన్నీ బయటకు వస్తాయి. అటాచ్మెంట్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క రిలేషన్షిప్స్ కావచ్చు, ఈ లోకానికి సంబంధించినటువంటి ఎంటాంగిల్మెంట్స్ అన్ని కూడా ఎప్పుడు బయటపడతాయి అంటే, when you are about to say yes Lord, here am I Lord అని ఆ మాట చెప్పాలి అంటే నరాలు తెగిపోతాయి తెలుసా. ఎందుకంటే అప్పుడే మన యొక్క లోపల ఉన్నటువంటి ఒరిజినాలిటీ బయటపడుతుంది. బట్ దట్ ఈస్ ద ప్రైస్. హియర్ యామ్ మై లార్డ్ అన్నాడంతే అబ్రహాం. ఐఎమ్ అవైలబుల్ లార్డ్ టు డూ యువర్ విల్. సో మొట్టమొదటి అబ్రహాం యొక్క జీవితంలో మనము నేర్చుకునేది ఏంటంటే, he was available to pay the price and he was available to surrender God ultimately to his will. Here am I Lord. సెకండ్ లైఫ్ కనుక మనం చూసినట్లయితే యాకోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 33వ అధ్యాయం, ఆది కాండము, జెనసిస్ చాప్టర్ 33, 33వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సారీ అది 31వ అధ్యాయం, 33 అని పడింది, సారీ 1. యాకోబు విషయంలో మనం గనక చూసినట్లయితే 31వ అధ్యాయము 11వ వచనం నుండి, మరియు స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలైనగా లాభాను నీకు చేసినది యావత్తు చూసి తిని. 13వ వచనం చూడండి, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితువో అక్కడ ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. సో యాకోబు యొక్క జీవితంలో ఇది ఇంకొక ట్రాన్సిషన్. మొట్టమొదటి ట్రాన్సిషన్ కనుక మనం చూసినట్లయితే, తన ఇంటి దగ్గర నుంచి పారిపోయాడు. అన్నను మోసం చేసి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని దొంగిలించినటువంటి యాకోబు ప్రాణ భయముతో ఇంటి దగ్గర నుంచి పారిపోయాడు. ఆ యొక్క పద్దనరాములో ఉన్నటువంటి తన యొక్క అంకుల్ అయినటువంటి లాబాను దగ్గరికి పారిపోతా ఉన్నాడు. మధ్యలో తను ఒక చోట పడుకున్నప్పుడు ఆ యొక్క స్థలములో దేవుడు అతనికి ప్రత్యక్షమై పరలోకము తెరవబడి, పరలోకానికి ఆకాశానికి ఒక నిచ్చెన కనిపిస్తా ఉంది. దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. ఆ యొక్క సందర్భాన్ని లేకపోతే ఆ విజన్ ని చూశారు. వెంటనే మెలకు వచ్చింది. లేచి ఇది దేవుని యొక్క నివాసమే, పరలోకపు గవిని అని దానికి బేతేల్ అని పేరు పెట్టి అక్కడ ఒక రాయిని నిలిపి దాని మీద నూనె పోసి దేవునికి ప్రార్థన చేసి, ఇదిగో నేను వెళ్తున్నాను ప్రభా, నాకు తినటానికి ఆహారము, కట్టుకోవడానికి బట్టలు, నన్ను మార్గమధ్యంలో ఎవరు కూడా ఏ హాని జరగకుండా క్షేమాన్ని నాకు ఇస్తే చాలు, నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తానని మొక్కుకొని వెళ్ళిపోయాడంతే. అక్కడ ఆ యొక్క దర్శనం గురించి కానీ, దాని భావము గురించి కానీ, దేవుని ఉద్దేశాలు సంకల్పాల గురించి కానీ ఏమీ గ్రహించినటువంటి ఒక శరీరానుసారమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి కనీసం మినిమం అక్కర్లు నాకు దొరికితే చాలు ఆయా అని ప్రార్థన చేసినటువంటి యాకోబుని అక్కడ మనం చూస్తా ఉన్నాం. వెళ్ళిన తర్వాత తను
తన యొక్క మామకు కొలువు చేయడం ప్రారంభించాడు. మొదట 7 సంవత్సరాలు అన్నాడు. ఆ తర్వాత మరలా 7 సంవత్సరాలు అయింది. భార్యల్ని పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత మరలా ఇంకొక 7 సంవత్సరాలు అయిపోయింది. దగ్గర దగ్గర తన జీవితంలో 20 సంవత్సరాలకు పైగా అక్కడ కొలువు చేసి అనేకమైన పరిస్థితులు, అవమానాలు, నిందలు ఎదుర్కొన్న తర్వాత దేవుడు ఇప్పుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు మరలా దేవుడు యాకోబు అని పిలుస్తా ఉన్నాడు. యాకోబు అని పిలిచినప్పుడు ఇప్పుడు యాకోబు రెడీ అయ్యాడు, హియర్ యామ్ మై లార్డ్ అని చెప్పడానికి. చిత్తము ప్రభువా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు వరకు చిత్తము ప్రభువా అనే మాట తన జీవితంలో లేదు. అక్కడ దేవుని స్వరాన్ని వినే అనుభవం కానీ, దానికి లోబడేటువంటి అనుభవం కానీ ఇప్పుడు లేదు. అనేకమైనటువంటి పరిస్థితులు, ఎదురు దెబ్బలు తగిలిని, అవమానాలు జరిగిని, ప్రయాస పడాడు. తన యొక్క జీవితంలో పడిన ప్రయాస కూడా ఇప్పుడు వ్యర్థమని తెలుస్తా ఉంది. అదంతా వ్యర్థ ప్రయాస అయిన తర్వాత దేవుడు యాకోబు అని పిలువగా ఏమంటాడంటే, ఎస్ లార్డ్, హియర్ యామ్ ఐఎమ్ అవైలబుల్. దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడ నుంచి లేచి నీ సొంత దేశానికి పద, నీ పుట్టినింటికి పద. ఇదిగో నువ్వు ఎక్కడైతే రాయి నిలిపి నూనె పోసి ప్రార్థన చేశావో ఆ బేతేలు దేవుణ్ణి నేను మాట్లాడుతున్నాను. గాడ్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ అగైన్ టు హిమ్. దేవుడు మరలా తాను ప్రత్యక్షపరచుకోవాల్సి వచ్చింది. చాలా సార్లు కనుక మనం చూసినట్లయితే దేవుడు మనతో అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు, కానీ మనం వినలేని పరిస్థితి. బికాస్ మన మైండ్ అంతా కూడా యాకోబులాగా ఆక్యుపైడ్ విత్ సర్టెన్ థింగ్స్. Jacob mind was occupied with richness, wealth, wives, children. దాసీలను సంపాదించుకోవాలి, ధనవంతుడిని అవ్వాలి, ఆస్తి సంపాదించుకోవాలి. అంతేకాదు తాను ప్రేమించినటువంటి ఆ యొక్క స్త్రీని పెళ్లి చేసుకోవాలి. ఇక జీవితంలో అదొక్కటే గురిగా పెట్టుకున్నాడండి. When we occupied with worldly things, earthly things, temporal things, we miss the eternal plans of God. దేవుని యొక్క నిత్యమైన, శ్రేష్టమైన, ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాలని మనము చూడలేనటువంటి గుడ్డితనము, బ్లర్ అయిపోతాయి మన ఐస్. ఇట్ వాస్ జేకబ్ లైఫ్ వాస్ సంథింగ్ లైక్ దట్. కానీ ఇప్పుడు యాకోబు అని పిలిచినప్పుడు ఎస్ లార్డ్ అన్నాడు. తర్వాత ఇంకొకసారి తన యొక్క లైఫ్ లో మరలా అదే ఆ యొక్క మాట అంటే మనం చూస్తాము. 46వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే యాకోబు యొక్క జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. ఇది యాకోబు యొక్క జీవితము చరమాంకానికి వచ్చింది. ఆల్మోస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. ఇదిగో తన యొక్క కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు అందరినీ కన్నాడు. ఇది ఒక పెద్ద కుటుంబముగా 70 మంది అయిపోయాడు. ఇప్పుడు యాకోబు మనం కనుక చూసినట్లయితే కరువులో ఉన్నాడు. ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. యోసేపు ఏమో ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉంటా ఉన్నాడు. ఆ యొక్క టైంలో వీరు ఐగుప్తులో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసొచ్చి అక్కడ ధాన్యం ఉందని తెలిసి అక్కడ యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడన్న సమాచారం ఇవన్నీ తెలిసినప్పుడు ఇప్పుడు దేవుడు మరలా యాకోబును దర్శిస్తా ఉన్నాడు. చూడండి, మనం ఇక్కడ చూస్తే అప్పుడు రాత్రి దర్శనమందు, ఇందాక మనం చూసినప్పుడు అగైన్ రాత్రి దర్శనమందు, ఇక్కడ కనుక మనం చూసినప్పుడు అగైన్ మరలా అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. ఇక్కడ పేరు మారింది, ఇశ్రాయేలును పిలిచెను. ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునితో పోరాడి గెలిచాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి యొక్క యాకోబు ఇప్పుడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆ తర్వాత మనం గనక చూసినట్లయితే ఇజ్రాయేల్ అని ఎక్కడ పిలువబడిన, యాకోబు అని ఎక్కడ పిలువబడిన, ఇట్ రిఫర్స్ టు వన్ మ్యాన్. దట్ మ్యాన్ వాజ్ వన్స్ ఫ్లీయింగ్ ఫ్రమ్ హిస్ ఓన్ హోమ్. హి వాజ్ అ చీటర్, బట్ నౌ హీ బికేమ్ a blessing. ఎవరికి ఆశీర్వాదంగా అయ్యాడంటే ముందు తన ఇంటి వారికి, ఆ తర్వాత చూడండి దేవుడు ఏమని చెప్తున్నాడు, చిత్తము ప్రభువును, ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకము. ఇప్పుడు ఈజిప్ట్కి వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకము, నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల ఎదుట తన చేయి ఉంచమని సెలవీయగా. లుక్ ఎట్ దిస్. యాకోబు లేచి బెర్షెబా నుండి వెళ్ళెను. సో యాకోబు యొక్క జీవితంలో he was ready to walk with God when God said to walk. He was ready to go when God said go.
20 సంవత్సరాలు అయిపోయింది. ఆ యొక్క పద్దనరాములో తన యొక్క మామ ఇంటి దగ్గర విగ్రహారాధికుడు, తను దేవుని భయం లేనివాడు, అన్యుడు, కేవలము డబ్బు పిచ్చి కలిగిన వాడు, మనుషుల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ వాళ్ళని వాడుకోవడం తప్ప ప్రేమించడం తెలియనటువంటి ఒక వ్యక్తి, శరీరానుసారైనటువంటి వాడు. అలాంటి వ్యక్తి దగ్గర ఇదిగో 20 సంవత్సరాలు పడి ఉన్నాడు. దేవుడు ఇటు కొట్టి, అటు కొట్టి, ఇటు కొట్టి, అటు కొట్టి తన యొక్క జీవితంలో అనేక పాఠాలు నేర్పించిన తర్వాత దేవుడు ఏమనంటే, యాకోబు లే, ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరు, నీ జీవితానికి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశాల్ని నేను నెరవేరుస్తా. యాకోబుతో దేవుడు మాట్లాడిన తెలుసా, నేను నీకు సెలవిచ్చినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఐ విల్ నాట్ లీవ్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ. అబ్రహాం లైఫ్ అంతా కూడా చేజింగ్ 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 చేజింగ్, పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు. a time has come, he was wrestling. దేవుని దగ్గర, ఆయన పాదాల దగ్గర పడి ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు తన యొక్క జీవితంను ఇశ్రాయేలుగా మార్చాడు. ఆర్ వి రెడీ టు వాక్ విత్ గాడ్? దేవుడు ఆగమన్నప్పుడు ఆగటాను, దేవుడు నడవమన్నప్పుడు నడవటానికి, దేవుడు లేచి నడవమన్నప్పుడు ముందుకు కొనసాగమన్నప్పుడు ఆర్ వి రెడీ? లేకపోతే మనము కొన్ని అటాచ్మెంట్స్ కి అటాచ్ అయిపోయి ఉన్నామా? So many times we are attached to the places, attached to the people, we attach to the property, and we attach to the projects we are doing. మనం చేస్తున్న పని ఒక దానిలో ఇమ్మర్స్ అయిపోతాము. దీన్ని వదిలేసి ఎట్లా రావాలి? ఇదిగో ఈ యొక్క ఇక్కడ సెటిల్ అయిపోయాము. ఆ యొక్క ప్రాపర్టీ లేకపోతే వీటన్నిటిని ఏం చేయాలి? వదిలేసి ఎట్లా రావాలి? సొంత ఇల్లు ఉంది ఇక్కడ. ప్రాపర్టీ అంటే మనం ఏదో రిచ్నెస్ గురించి నేను మాట్లాడకపోయినా, ఇక్కడ సొంత ఇల్లుంది, ఇక్కడ ఇదిగో ఇవన్నీ ఏం చేయాలి? ఇదిగో పీపుల్, వీళ్ళని వదిలేసి ఎలాగా? ఈ ప్లేస్ అలవాటు అయిపోయింది, వదిలేసి ఎలాగా? సో అవర్ ఎంటాంగిల్మెంట్స్ అనేవి, అవర్ అటాచ్మెంట్స్ అనేవి ఒక ప్లేస్ కానీ, లేకపోతే ఒక మనుషులకు కానీ, పీపుల్ కానీ, లేకపోతే ఆ యొక్క పనులకు కానీ అటాచ్ అయిపోతా ఉంటాము. దాన్ని కట్ చేసుకొని రావడం చాలా కష్టం. when God said go, this is a time, he was ready, available. దేవుడు లేచి బయలుదేరి పద్దనరాము నుంచి వెళ్ళిపో అంటే లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరలా దేవుడు లేచి నువ్వు ఐగుప్తుకు వెళ్ళు అంటే ఐగుప్తుకి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు. అట్ దట్ టైం హి వాస్ అవైలబుల్. మూడోది మనకి చూసినట్లయితే మోసెస్ యొక్క లైఫ్ ని మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో 3వ అధ్యాయం, నిర్గమాకాండము 3వ అధ్యాయము. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు పైగా ఐగుప్తులో బానిసత్వాన్ని, బానిస బ్రతుకును అనుభవిస్తూ ఉన్నారు. ఆ ఐగుప్తు యొక్క రాజు అయినటువంటి ఫరో యొక్క వెట్టి చాకరీ కింద వాళ్ళు నలిగిపోతా ఉండగా వారు కనులెత్తి దేవునికి మొర్ర పెట్టారు. వారి యొక్క మొరను దేవుడు విని వారిని విడిపించడానికి దిగి వచ్చాడు. నేను వారి మొరను చూసి, వారి యొక్క స్థితిని చూశాను, వారి మొరను నేను విన్నాను, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను. కాబట్టి ఇదిగో దేవుడు ఒక మనిషిని వరకు వెతుకుతా ఉన్నాడు, ఒక డెలివరర్. వారిని విమోచించడానికి, విడిపించడానికి, నడిపించడానికి దేవుడు ఒక మనిషిని ఇదిగో అరణ్యములో సిద్ధపరుస్తా ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యములో గొర్రెలు కాసి ఇదిగో ఆ సాధువుగా అయిపోయినటువంటి మోసెస్ ఇప్పుడు హోరేబు కొండ మీద ఆ మండుచున్నటువంటి ఆ యొక్క పొదను చూశాడు. ఆ మండుచున్నటువంటి పొదను చూసి ఈ వింత ఏంటో చూద్దామని వెళ్ళి దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోసెస్ మోసెస్ అని పిలిచాడు. చూడండి 4వ వచనం నుండి మనం కనుక చూసినట్లయితే, అప్పుడు 3వ వచనం, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచిదనుకొనెను. దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా, హియర్ యామ్ ఐ లార్డ్, హియర్ యామ్ ఐ లార్డ్. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే హియర్ యామ్ ఐ లార్డ్ అంది. ఇమ్మీడియట్ గా ఐగుప్తు వెళ్ళడానికి, దేవుని పనిని అంగీకరించడానికి ఇమ్మీడియట్ గా తను అవైలబుల్ గా అయితే ఏమి లేడు. బట్ దేనికి అవైలబుల్ గా ఉన్నాడంటే, ఎప్పుడైతే దేవుడు ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విప్పుము అని చెప్పాడో ఇమ్మీడియట్లీ తను నేలను సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. తర్వాత దేవుడు మిషన్, ఆయన పని కొరకు మోషేతో చాలా సేపు మాట్లాడాల్సి వచ్చింది, చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది.
బట్ అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం మోషే దేనికి అవైలబుల్ గా ఉన్నాడు అంటే టు వర్షిప్ గాడ్, టు వర్షిప్ గాడ్, టు వర్షిప్ గాడ్. ఆయన సన్నిధిలో సాగిల పడటానికి అవైలబుల్. ఎంతవరకు అంటే ఆ ఐగుప్తు సంబంధమైనటువంటి మొత్తం కూడా దేవుడు ఆ కంప్యూటర్లో అండు కొట్టినట్టుగా మొత్తం అండు కొట్టేశాడు, ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ యొక్క అరణ్యంలో, మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ, ఆ గొర్రెలు కాసుకున్నటువంటి గొర్రెల కాపరిగా అయిపోయినటువంటి ఈ యొక్క ఆ మోషే ఇప్పుడు ఆయన పాదాల దగ్గర ఆ నేలను తన ముఖాన్ని మోపి తను దేవుని దగ్గర సాష్టాంగపడ్డాడు. యూనో దాట్ ఈస్ ద బిగినింగ్ అండి. ఒక భక్తుడు ఏమని రాస్తాడంటే ఈ ఈ యొక్క రైట్ టు వర్షిప్ అనేది మనల్ని ఎప్పుడు కూడా రైట్ వర్క్ లోకి నడిపిస్తుందంట. సో ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఎవరిని దేవుడు వాడుకుంటాడంటే ఎవరైతే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించగలిగే వారుగా ఉంటారు. ఈ ఆరాధనకి, ఈ యొక్క పనికి, లేకపోతే దేవుని పనికి, సేవకి, మిషన్స్ కి ఏంటన్నా సంబంధము అని అనొచ్చు. యునో ఎవరు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారంటే హూ నో గాడ్, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగినటువంటి వారు, దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వారు. ఇక్కడ ముందు దేవుడు తన హృదయాన్ని మోషేకి ఆయన బయలుపరుస్తా ఉన్నాడు. నేను వాళ్ళ దీన స్థితిని చూచాను. రెండోది, వాళ్ళ యొక్క మొరను, వారి కన్నీటిని నేను చూశాను, వారి మొరను విన్నాను. ఇదిగో నేను ఇప్పుడు దిగి వచ్చి ఉన్నాను. నేనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును, ఉన్నవాడను నేనే. ఇదిగో నేను పరిశుద్ధుడును, ఇదిగో పరిశుద్ధుడు అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క అట్రిబ్యూట్స్ అనేవి, ఆయన గుణ లక్షణాలు అనేవి బయలుపరచబడతా ఉన్నాయో, దాంట్లో మోషేకి ఒకటి అర్థమైంది, ఈస్ అ డెలివరర్. He has come down to deliver his people. It's a holy God. పితరుల దేవుడు ఆయన. సో ఆర్ వి అవైలబుల్ టు వర్షిప్ గాడ్? ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి, ఎదుగో ఆయన యొక్క నీతిని బట్టి, ఆయన కార్యములను బట్టి మనం ఆయన ఆరాధించడానికి సిద్ధముగా ఉన్నామా? చూడండి, ఆ యొక్క సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె అడుగుతోంది, ఆరాధించేవారు ఆ యొక్క పర్వతం మీద, ఆ కొండ మీద ఆరాధించాలంటే కదా మాకు చెప్తా ఉన్నారంటే, అమ్మా ఒక కాలం వచ్చినది అని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం ఒకటి వచ్చుచున్నది అని చెప్పినప్పుడు, అక్కడ మనం చూస్తాము ఆ యొక్క సందర్భంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇట్టివారే ఆయన ఆరాధించేవారు ఇట్టివారే కావాలని తండ్రి కోరుకుంటా ఉన్నాడు. అక్కడ కాన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆమెలో నుంచి వచ్చినటువంటి రియాక్షన్ చూడండి. ఎవరన్నా చెప్పారా నువ్వు వెళ్ళి విట్నెస్ చేయమని? ఎవరన్నా చెప్పారా ఆమెకి నువ్వు వెళ్ళి నీ సాక్ష్యం చెప్పు, లేకపోతే నువ్వు వెళ్ళి వీరందరికీ నన్ను తీసుకురా యేసు ప్రభు దగ్గరికి, వాళ్ళు కూడా సువార్త వింటారు, నీలాగా వాళ్ళు కూడా రక్షించబడతారని ఎవరన్నా ఆమెకి కమిషన్ ఇచ్చారా? ఎవరన్నా ఆమెకు ఆజ్ఞాపించారా? ఎవరన్నా ఆ పని ఆమెకు అప్పగించారా? నో, ఇట్ వాజ్ అన్ ఇన్స్టంటేనియస్ రెస్పాన్స్. అందుకనే మనం కనుక చూసినట్లయితే ఇవాంజలిజం అండ్ వర్షిప్ ఇవి రెండు ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం సువార్త ప్రకటిస్తామో, సువార్త ప్రకటించినప్పుడు వారు మారు మనసు పొందుతారు. మారు మనసు పొందినటువంటి వారు అల్టిమేట్ గా ఏమాలంటే ద వర్షిపర్స్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి ఆరాధించేవారు కావాలి. దేవుని ఆరాధించే సమూహాన్ని, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేటటువంటి ఒక కమ్యూనిటీని, ఒక యూనివర్సల్ చర్చ్ ని దేవుడు బిల్డ్ చేస్తా ఉన్నాడు. సో దట్ అల్టిమేట్ ఎయిమ్ ఏంటో తెలుసా? టు వర్షిప్ గాడ్, టు వర్షిప్ గాడ్. Our heart, our desire to see the nations worship this true living God. Worship nations, nations worshiping God. ప్రతి నామము ఆయన సన్నిధిలో వంగాలి, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలి అనేది, ప్రతి నాలుక క్రీస్తే దేవుడిని ఒప్పుకోవాలి. ఇది దేవుని యొక్క అల్టిమేట్ ప్లాన్. పరలోకములో ఇదిగో ఆ లెక్కింప సఖ్యము కానిటువంటి ఆ గుంపులో ప్రతి భాష, ప్రతి నేషన్, ప్రతి ప్రజా గుంపుల నుంచి ఇదిగో అక్కడ ఆయన ఆరాధించటం నేను చూస్తా ఉన్నానని యోహాను చెప్తా ఉన్నాడు. ఈవెన్ మోషే కూడా ఫరో దగ్గరికి వెళ్ళి, ఇదిగో లెట్ మై పీపుల్ గో సేస్ ద లార్డ్. ఎందుకంటే టు వర్షిప్ హిమ్, ఆయన ఆరాధించడానికి మేము వెళ్ళాలి, మమ్మల్ని పోనివ్వు.
The ultimate aim of missions is worshiping the true and living God. ఇక్కడ మోసెస్ యొక్క లైఫ్ ని కనుక మనం చూసినట్లయితే వాస్ అవైలబుల్ అట్ ద మూమెంట్ ఆఫ్ టైం. మోసెస్ అన్నప్పుడు చిత్తము ప్రభువా, హియర్ యామ్ ఐ లార్డ్. క్విక్లీ ఐల్ మూవ్ టు మోర్ క్యారెక్టర్స్. శామ్యూయల్ యొక్క లైఫ్ ని మనకు తెలుసు. సో ఇవన్నీ మనం ఎరిగినటువంటి మనకు తెలిసినటువంటి విషయాలే. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. హియర్ యామ్ ఐ లార్డ్, here am I, Lord. The greatest ability of every child of God is availability. Availability itself is the ability. ఎందుకో తెలుసా, మన యొక్క ఎబిలిటీస్ అయినా మన యొక్క ఇన్ఎబిలిటీస్ అయినా it doesn't matter to God. Only matter to God is your availability, our preparedness, our readiness, our availability. సిద్ధముగా ఉన్నాను. పౌలు అంటున్నాడు, నేను సిద్ధముగా ఉన్నాను. చిత్తము ప్రభువా అన్నాడు అబ్రహాం. యాకోబు చిత్తము ప్రభువా అంటా ఉన్నాడు. మోసెస్ చిత్తము ప్రభువా అంటా ఉన్నాడు. ఈ మూడు సందర్భాల్లో మనం చూసాము, అబ్రామా అని పిలువగా, యాకోబు అని పిలువగా, మోషెస్ అని పిలువగా. గమనించారా? వై గాడ్ కాల్స్ 2 times? Why God calls by name 2 times? అబ్రామా, యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. ఇక్కడ కనుక మనం చూస్తుంటే మోషే అని దేవుడు మోషేని పిలుస్తా ఉన్నాడు. Now God is again calling, లేకపోతే శామ్యూయల్తో దేవుడు మాట్లాడతాడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే, 5 సార్లు దేవుడు, 4 సార్లు దేవుడు పిలవటం, ఇంకొకసారి ఏలీ మాట్లాడటము సమూయేలుతో మనం చూస్తాం. టోటల్ 5 times he says, here am I Lord, చిత్తము ప్రభువా. 3వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూసినట్లయితే, 4వ వచనము, యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నాను అని చెప్పి. తర్వాత 6వ వచనంలో, యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము నేనున్నాను అని చెప్పాను. సమూయేలును మరలా 8వ వచనంలో పిలువగా అతడు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి, ఇదిగో బిహోల్డ్, ఇదిగో నేను వచ్చి అని చెప్పాను. 10వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు. హియర్ యామ్ ఐ లార్డ్, స్పీక్, యువర్ సర్వెంట్ లిసన్. నీ దాసుడు ఆలకించున్నాడు. 16వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఏలీ సమూయేలు నా కుమారుని సమూయేలుని పిలవగా అతడు చిత్తము నేను ఇక్కడున్నాను అనను. సో శామ్యూయేల్ యొక్క లైఫ్, దేవుని యొక్క ఆ యొక్క స్వరం అనేది, లేకపోతే దేవుని యొక్క పిలుపు వినడం అనేది బాల్యం నుండే ఇదిగో ఆ యొక్క ప్రివిలేజ్ ని కలిగినటువంటి వాడు. సమూయేలుని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎవరండి సమూయేలు? ఎవరు? ఒక యాజకుడి యొక్క కొడుకు, లేకపోతే ఇదిగో ఆ యొక్క ఎల్కానా కుమారుడు. ఈ ఎల్కానా కూడా మనం కనుక చూస్తుంటే కొహాతు వంశంలో నుండి వచ్చినటువంటి యొక్క లేవైట్. ఈ యొక్క బాలుడు బాల్య దినముల్లోనే ఎఫోదు ధరించుకొని దేవుని సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నటువంటి వాడు. వాట్ ఏ కాంట్రాస్ట్ కదా! ఒకవైపు ఏమో టూ యంగ్, ఇంకొక వైపు ఏమో టూ ఓల్డ్. ఏలీ ఏమో బహువృద్ధుడై స్థూలకాయుడిగా కళ్ళు కూడా కనపడినటువంటి వ్యక్తి. ఇంకొక వైపు కనుక మనం చూస్తే కనీసము తనకి దేవుడు మాట్లాడతాడు అనేటువంటి ఆ యొక్క అవగాహన కూడా లేనటువంటి అంత చిన్న బాలుడైనటువంటి సమూయేల్. వీళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నారు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడటానికి, దేవుడు ఒక వ్యక్తిని ఒక పని కొరకు సిద్ధపరచడానికి, ఒక మెసెంజర్, ఒక మెసేజ్ ని దేవుడు కమ్యూనికేట్ చేయడానికి, ఆ మెసేజ్ ని మనుషులందరికీ వెళ్ళి చెప్పేటటువంటి ఒక ప్రవక్తగా, లేకపోతే ఒక ఛానల్ ఆఫ్ ఆ యొక్క గాస్పల్, దేవుడు వారికి ఇచ్చినటువంటి మెసేజ్ ని తీసుకెళ్ళడానికి
ఏజ్తో సంబంధం లేదు, క్వాలిఫికేషన్స్తో సంబంధం లేదు. ఇప్పుడు సమూయేలు యొక్క ఏజ్ ఎంత, సమూయేలు యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, సమూయేలు యొక్క అనుభవం ఎంత, సమూయేలు యొక్క పరిస్థితులు అని ఎన్నిసార్లు మనం ఈ యొక్క సాకులు చెప్తా ఉంటాం. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్, ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్, ఐఎమ్ నాట్ ట్రైన్డ్, ఐఎమ్ నాట్ వెల్ ఎక్విప్డ్ ఆర్ ప్రిపేర్డ్, ఐఎమ్ టూ యంగ్. ఇర్మియాతో దేవుడు మాట్లాడినప్పుడు ఇర్మియా, నేను బాలుడను, ఐఎమ్ యూత్. బాలుడు నన్ను అనవద్దు. ఇక్కడ శామ్యూయల్ని దేవుడు పిలుస్తా ఉన్నప్పుడు శామ్యూయల్ యొక్క రెస్పాన్స్ చూడండి. He learned to wait upon God, was available to wait upon God. దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చిత్తం ప్రభువా. మొదటిసారి అన్నాడు చిత్తము, రెండోసారి చిత్తము, మూడోసారి చిత్తము. yes Lord, here am I. ఏం అర్థం కావట్లా, అయినా కానీ here am I అంటున్నాడు. ఏం అర్థం కావట్లే, ఎవరు పిలుస్తున్నారు అర్థం కావట్లేదు. ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు. ఏలీ, అయ్యా సార్ నన్ను పిలిచారా, చిత్తమండి చిత్తమండి అంటున్నాడు. చూడు, చిత్తమండి అంటున్నాడు. నువ్వు నన్ను పిలిచారా సార్, అయ్యగారు, ఏలీ అయ్యగారు నన్ను పిలిచారా అంటున్నాడు. అండ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ మనం కనుక చూసినట్లయితే శామ్యూయల్ యొక్క లైఫ్ మనం చూసేది, he learned to wait upon God. సామ్స్ మన కీర్తనలో కనుక మనం చూసినట్లయితే, ఇదిగో సమూయేలుకి కీర్తన గ్రంథకర్త ఇచ్చిన టైటిల్ ఏంటి తెలుసా? ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు. ప్రార్థించేటువంటి వాడిగా. ప్రార్థన అనేది ఏంటి తెలుసా? వెయిటింగ్ అపాన్ గాడ్. Samuel was a man of prayer. Samuel was a man who waited upon God. చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా. యాజకుల్లో అహరోను ఉన్నాడు. ఆయన నామమును బట్టి ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు. Samuel was a man who waited upon God, saying, here am I Lord, here am I Lord. And finally, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక ఆయన అంటున్నాడు, here am I Lord. అక్కడతో ఆగలేదు. send me. Here am I Lord, send me. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువుని, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో ఆ దేవుని అతి పరిశుద్ధ స్థలములో యెషయా చూశాడు. యెషయా చూసిన తర్వాత యెషయా యొక్క ప్రతిస్పందన చూడండి. యెషయా యొక్క ఆ యొక్క రెస్పాన్స్ ని కనుక మనం చూసినట్లయితే అక్కడ 3 విషయాలు ప్రాముఖ్యంగా మనం చూస్తాం. తర్వాత మనం ముగించుకుందాం. 3 విషయాలు. మొట్టమొదటిగా చూసినట్లయితే, అయ్యో అయ్యో నాకు శ్రమ, నేను పాపిని, అపవిత్రుడును, అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు కలవడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించువాడను అంటున్నాడు. అయ్యో 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 నాకు శ్రమ. ఓ అంటు మీ అన్న మాటకి ఆ యొక్క హీబ్రూ భాషలో, ఒరిజినల్ భాషలో అర్థమేంటి తెలుసా? కస్సడ అమాయ్, నేను శపించబడిన వాడు, శాపగ్రస్తుడను, శాపగ్రస్తుడను. ఎందుకు ఆ మాట అంటాడంటే, తన యొక్క అపవిత్రత ఏంటో తనకు కనపడింది. ఇప్పటి వరకు ఓ అంటూ దెమ్, ఓ అంటూ దెమ్, ఓ అంటూ దెమ్ అంటూ వచ్చినటువంటి వ్యక్తి 5వ అధ్యాయం అంతా, ఇక్కడ 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఓ అంటూ మీ అంటున్నాడు. అయ్యో నాకు శ్రమ, అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నవాడు. మొట్టమొదటిది యెషయాకి తన స్థితి ఏంటో తనకు అర్థమైంది. దేవుని యొక్క సన్నిధిలో తన పాపం విషయమై తను ముందు డీల్ చేస్తా ఉన్నాడు. తన పాపం విషయమై ఒప్పుకుంటున్నాడు, ఎలుగెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఓ అంటుంది. రెండవది కనుక మనం చూస్తే here am I అంటున్నాడు. ఎదిగో నేనున్నాను ప్రభువా, అవైలబిలిటీ. అంతేకాకుండా మూడోదిగా కనుక మనం చూసినట్లయితే సెండ్ మీ అంటున్నాడు. హ్యూమిలిటీ, అవైలబిలిటీ అండ్ మొబిలిటీ. ఈ 3 కూడా 3 స్టేజెస్ గా మనకి అర్థమవుతాం. చాలా గమనించండి. చాలా సార్లు మనము ఓ అంటు మీ దగ్గర ఆగిపోతాం. అయ్యో నేను పాపిని ప్రభువా,
ప్రభా ఇదిగో నేను అపవిత్రుడిని ప్రభా, ప్రభా ఇదిగో నాకు నాలో ఆ విధేయత ఉంది, ఈ అవిధేయత ఉంది ప్రభా, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని ప్రభా. ఓకే, ఆ కారుతున్నటువంటి ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పుతో నీ పెదవులను తీసుకొచ్చి దేవుడు తాకుతాడు. ఇప్పుడు ఇదిగో ఈ అగ్నితో నువ్వు శుద్ధి చేయబడ్డావు కాబట్టి నువ్వు ఇప్పుడు పవిత్రపరచబడ్డావు, నీతిమంతుడిగా తీర్చబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. ఇక అయిపోయింది ఈ జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, ఈ డాక్టర్స్ అన్ని అయిపోయింది, నేర్చుకుంటా. అక్కడతో అయిపోద్ది, ఇంక మన జీవితం ఆగిపోద్ది. కానీ ఆ తర్వాత దేవుడు చెప్పే మాట మనకి వినపడట్లేదు చాలాసార్లు. ఇది జరిగిన వెంటనే ఆ అగ్నితో తన యొక్క పెదవులను కాల్చిన తర్వాత, తన యొక్క అపవిత్రత పోయిన తర్వాత, తన యొక్క గిల్టీనెస్ పోయిన తర్వాత, తనలో రక్షణానందం వచ్చిన తర్వాత, నా పాపములకు పరిహారము జరిగెను అని గ్రహించిన తర్వాత వెంటనే ఇంకొక స్వరం వినపడింది. ఏంటో తెలుసా? హూమ్ షాల్ ఐ సెండ్, హూ విల్ గో ఫర్ అస్? మేము ఎవరిని పంపుదము, మా నిమిత్తము ఎవరు పోవును, ఎవరు వెళ్తారు? And that is where he said, here am I, here am I Lord. చాలా మంది here am I దగ్గర ఆగిపోతారు. మళ్ళీ many people will stop here am I Lord. ఫస్ట్ క్యాంప్ చేయెత్తారు. రెండవ క్యాంప్ here am I Lord, డెసిషన్, రెండవ డెసిషన్ కార్డ్ చేయెత్తారు. మరలా మూడవ క్యాంప్ here am I Lord, మూడవ డెసిషన్ కార్డ్ చేయెత్తారు. And on and on and on and on and on, they stop only saying, here am I Lord. They'll never say, send me. For many people, humility is there. And for majority of the people, availability means ఆశ, ఇందాక చెప్పాను కదా, రెడీనెస్, ఆశ ఉంది. But only few people, they are in mobility, saying, send me. ఆ యొక్క దర్శనము ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు మార్చింది ఆ రోజు. ఆ హెవెన్లీ విజన్ అనేది, ఆ పరలోక దర్శనం అనేది, ఆ అత్యున్నతమైన సింహాసనమందు ఆశుడే సార్వభౌముడైనటువంటి ఆ దేవుడు ఇదిగో మానవ రాజ్యములన్నిటినీ కూడా ఆ తన ఆధిపత్యములో ఉంచుకున్నటువంటి ఆ యొక్క ఆ నిత్యమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నటువంటి యొక్క రాజు. ఆ రోజు యెషయా కలిగిన దర్శనము ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు, ఇదిగో ఒక పరిచర్య యొక్క స్థితిని మార్చివేసింది. ఇట్స్ ఓపెన్ ఆర్ ఇట్ ఇస్ there was an initiation for world missions. Send me Lord. In conclusion, మనం కూడా ఈ ప్రార్థన చేద్దాం. ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే చాలా మంది భక్తులు ఉన్నారు ఓల్డ్ టెస్ట్మెంట్ లో. కొంతమందిని మీ ముందుకు తీసుకురావాలి నేను ఆశపడతా ఉన్నాను, మనం ధ్యానించుకోవడానికి ఇస్తాను. పౌలు అంటున్నాడు, నేను సిద్ధముగా ఉన్నాను. దేనికంటే సువార్త ప్రకటించడానికి. మనం ఏది చేసినా కానీ, ఒక కాలేజ్లో వర్క్ చేసినా, ఒక కంపెనీలో పనిచేసినా, లేకపోతే ఒక బిజినెస్ వర్క్ చేసినా, ఒక వర్క్ చేసినా, చదువుతున్నా, వేరెవర్ వి ఆర్, దేవుడు మనల్ని అక్కడ ఎందుకు పెట్టాడంటే ఓన్లీ యాజ్ అన్ అంబాసిడర్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యానికి మనల్ని రాయబారులుగా పెట్టాడు. అంబాసిడర్ యొక్క పని ఏంటంటే ఆ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలన్నీ చూసుకోవాలి, ఆ రాజు గురించి చెప్పాలి, ఆ రాజ్యం యొక్క గొప్పతనం ఏంటో చెప్పాలి, ఆ రాజ్యానికి ప్రాతినిధ్యం వహించాలి. మనం క్రీస్తుకు రాయబారులమని పౌలు అంటున్నాడు కొరింథీ పత్రిక. మనం ఎక్కడ ఉన్నా కానీ వీఆర్ ద క్యారియర్స్ ఆఫ్ ద గాస్పెల్. ఈ సువార్తలోనే శక్తి ఉంది, ఇంక మరి దేంట్లో లేదండి. ఈ లోకంలో చూడండి ఎంత ఫిలాసఫీ వెళ్తా ఉంది, ఎంతమంది గురువులు సద్గురువులని పిలువబడతా ఉన్నారు. వాళ్ళ యొక్క మాటలకి చప్పట్లు కొట్టేస్తా ఉన్నారు. ఇదే జ్ఞాన మార్గము, ఇదే ముక్తి మార్గము, ఇక్కడే ఇదిగో మాకు ఎన్లైటన్మెంట్ ఇదిగో ఈ మాటల్లో కలుగుతా ఉంది. అనేకమైనటువంటి వేస్ లో వెళ్తా ఉన్నారు. దే ఆర్ డూయింగ్ యోగా, దే ఆర్ డూయింగ్ మెడిటేషన్, దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. వీటన్నిటిలో అల్టిమేట్ గా దేని గురించి అంటే we wanted to come out of this karma chakra, we wanted to come out of this samsara chakra, we wanted to see that enlightenment.
ఆ యొక్క మోక్షాన్ని పొందుకోవడానికి. ఇదిగో ఈయన దగ్గరికి వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్తే, ఆ మాటలు వింటే, ఈ మాటలు వింటే, ఈ కార్యక్రమం చేస్తే, ఆ యొక్క పూజ చేస్తే, ఈ యొక్క అక్కడికి వెళ్తే, ఇక్కడికి వెళ్తే అని మన భారతదేశంలోని ప్రజలు ఎంతగా పరితపిస్తా ఉన్నారండి. బట్ ఆర్ వి ప్రెసెంటింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ టు సేవ్? రక్షించుటకు దేవుని శక్తి ఇదే. కాబట్టి నేను సిగ్గుపడను. యూనో, రోమ్కి వెళ్ళి, వరల్డ్ సూపర్ పవర్ అయినటువంటి రోమ్కి వెళ్ళి ఇప్పుడు పౌలు ఎవరి గురించి చెప్పాలో తెలుసా? రోమా ప్రభుత్వం, రోమా యొక్క అధికారులు రక్షించబడాలంటే, రోములో ఉన్న వాళ్ళు రక్షించబడాలంటే, రోమా సైనికులు రక్షించబడాలంటే, సెంచూరియన్స్ రక్షించబడాలంటే, సీజర్ రక్షించబడాలంటే ఎవరి గురించి చెప్పాలంటే, ఎవరి చేతుల్లో అయితే యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడో, ఎవరైతే వెళ్ళి ఆయన నిర్దాక్షిణంగా సిలువ వేశారో, ఎవరైతే ఇదిగో ఆయన నడి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళారో ఆ ప్రభు గురించి చెప్పాలి. ఎవరినైతే వాళ్ళు సిలువ వేశారో ఆ ప్రభుని గురించి చెప్పాలి. ఇప్పుడు టు రోమ్ క్రాస్ ఇస్ నాట్ గ్లోరీ, ఇట్స్ షేమ్. బట్ పౌలు అన్నాడు, ఐ విల్ నాట్ బి అషేమ్డ్. ఫర్ ఇండియా క్రైస్ట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ షేమ్. People are not ready to accept. People are not so glamorous about the gospel. They are ready to accuse. They are ready to ridicule. They are ready to do anything. మనల్ని బుద్ధిహీనులు అనొచ్చు, పిచ్చి వాళ్ళు అనొచ్చు, మత ఛాందస్వాదులు అనొచ్చు, మత మార్పిడి చేసేవాళ్ళు అనొచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా అనొచ్చు. But you know, as Paul said, you and I must know one thing, that is, రక్షించుటకు ఇది దేవుని శక్తి, ఇది తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి నేను సిగ్గుపడను. రెండవది, ఐఎమ్ ఎ డెటర్. ఏ విధవ చేతనైనా నేను నా రుణాన్ని తీర్చుకోవాలి నేను. కాబట్టి ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఎ డెటర్. ఐఎమ్ నాట్ అషేమ్డ్. దట్స్ వై ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఈగర్. ఐఎమ్ అవైలబుల్. In that context, మనం చూసాము, here am I Lord, here am I Lord, here am I, here am I. There is no reservation for my availability. Here am I. There is no limitation for my availability. Here am I, Lord. There is no hesitation to my availability. Here am I, Lord. There is no termination for my availability. Let it be our prayer and commitment today. ప్రభా, ఏ విధమైన రిజర్వేషన్స్ లేకుండా నేను రెడీగా ఉన్నాను. ఏ విధమైన లిమిటేషన్స్ నేను చూడకుండా నేను రెడీగా ఉన్నాను. ఏ విధమైన హెజిటేషన్ నేను లేకుండా నేను రెడీగా ఉన్నాను. ఇదిగో ఇక టెర్మినేషన్ లేదు, ఇంకటితో ఆగిపోయేది లేదు, అలసిపోయేది లేదు, ఇక అలసిపోయేది లేదు, ఆగిపోయేది లేదు, ఇక చాలు అనేది లేదు. నేను సిద్ధముగా ఉన్నాను. Yes, we may be humble enough to say, woe unto me. And sometimes we may say, here am I. But are we saying, send me? Of course, many of us are already in the fields at respective places in North India, at different places. But are we ready to share gospel? సువార్తను ప్రకటించడానికి సిద్ధమైన మనసు కలిగిన వారుగా మనమున్నామా? అది యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, సదేవుడైనా, జ్ఞాని అయినా, అతడు జ్ఞానం లేనటువంటి బుద్ధిహీనుడైనా, whoever it may be. Today, let us pray. ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట చెప్దాం, here am I. Here am I అనేది ఓన్లీ మిషనరీ పొలానికి పంపించడానికి ఇచ్చేటటువంటి ఒక పిలుపు మాత్రమే కాదు, లేకపోతే వెళ్ళడానికి మనం చేసే ఒక రెస్పాన్స్, ప్రతిస్పందన మాత్రమే కాదు. బట్ ఇన్ ఎవ్రీ డే టు డే లైఫ్, ప్రతిరోజు నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ ఎన్ అంబాసిడర్. మనం బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తున్నామంటే మన నైబర్హుడ్కి, మన యొక్క స్ట్రీట్స్లో, మనం ఉండే ప్లేస్లో, వర్క్ చేసే వర్క్ ప్లేస్లో, ఐఎమ్ ఎన్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తుకు రాయబారిని, సమాధాన పరిచర్యకి అప్పగించబడిన వాటిని, మనుషులందరినీ దేవునితో సమాధాన పడుడి అని. ఇదిగో రాయబారి ఎందుకు ఉంటాడండి?
దేశాల మధ్య పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, పీస్ అంబాసిడర్స్, సమాధానపరచడానికి. ఇదిగో దేవుని రాజ్యంతో మనుషులని దేవునితో సమాధానపడని మనము పిలవడానికి, ఆహ్వానించడానికి మనం ఆయా స్థలాల్లో ఇదిగో దేవుని శక్తి అయినటువంటి సువార్తను ప్రకటించే వారిగా, ఆ పనిని అప్పగించబడిన వారిగా మనం ఉన్నాం. దేవుని చిత్తం చేసేటానికి అబ్రహాం వలె హియర్ యామ్ మై లార్డ్ అని చెప్పగలమా? రెండవది, దేవుని యొక్క ఆ పిలుపునందుకొని దేవునితో నడవడానికి హియర్ యామ్ మై లార్డ్ అని యాకోబులాగా చెప్పగలమా? ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి సాగిలపడి హియర్ యామ్ మై లార్డ్ అని ఆయన ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నామా? హియర్ యామ్ మై లార్డ్ అని సమూయేలు వలె ఆయన సన్నిధిలో కనిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? యెషయా వలె హియర్ యామ్ మై లార్డ్ అని ఆయన్ని విట్నెస్ చేయడానికి, ఆయన్ని ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలమా? ద గ్రేటెస్ట్ ఎబిలిటీ ఈస్ అవైలబిలిటీ. ప్రార్థన చేసుకుందాం.